500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి రెండు కాకుండా ధరలు పెరిగాయి. అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 చేసి మీ ద్వారా 15 రూపాయలు నేను ఇస్తే 15 రూపాయలని 100 రూపాయలు ఎట్టు చేయాలి, 1000 రూపాయలు ఎట్టు చేయాలి, 10,000 రూపాయలు ఎట్టు చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా వెసులుబాటు తేవడానికి ఏం చేయాలో చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అదే P4 అన్న. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డల పైన నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 పార్టీలు కూడా మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు ఇంకో పక్క చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేటన్ని ఒకటి, చేసే పనులు మాత్రం అన్ని పనికిరాని పనులు. ఆయన పెట్టిన హాస్పిటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడు. రెండోది, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరుగుతుందన్నాడు. ఆరోగ్యశ్రీ జరుగుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు డబ్బులు ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయల పైన అయితే అందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నాడు, వర్తిస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్స్ మొరాయించారు, మీ ఆరోగ్యశ్రీ మాకొద్దు, మీ పేషెంట్లు మాకొద్దంటే రౌడీల్ని పంపించి బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఏమీ భయపడద్దండి, మేము అండగా మీకుంటాం. ఈ పార్టీ పోయే పార్టీ. 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కి బిల్లు పెండింగ్ పెట్టి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది ఎంత పనికిమాలిన ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మీరు చూస్తున్నారు, పట్టాదారు పాసు పుస్తకం ఉంది కదా, మీ పట్టాదారు పాసు పుస్తకం ఎవరిచ్చారా? భూమి మీ తాతో ముత్తాత ఇచ్చాడు. ఆ పట్టాదారు పాస్బుక్ పైన ఎవరు ఫోటో ఉందో చూసుకున్నారా తల్లి? ఎవరు ఫోటో? జగన్ ఫోటో అవునా కాదా? సైకో ఫోటో అవునా కాదా? పాస్బుక్ మీది, మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, ఫోటో అయింది. అంటే మీ అమ్మ తరపున బంధువా, మీ నాన్న తరపున బంధువా? ఈ సైకో మీ ముఖం మీరు చూడాలని నిద్రలేస్తానే. ఇప్పుడు సర్వేలు చేయించారు, సర్వేలో కూడా సర్వే రాళ్ళు వేస్తున్నారు. ఆ సర్వే రాళ్ళలో కూడా మీ యొక్క ఫోటో, ఆయనే ఫోటో. ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకొచ్చాడు. 4,000 కోట్ల రూపాయల అవినీతి అంటే ఇంట్లో ఆయన ఫోటో చూడాలా, పొలం పోతే ఆయన ఫోటో చూడాలా, కడానం మీరు మరుగుదొడ్డుకు పోతే కూడా ఆయన ఫోటో చూడాలి. ఇప్పుడు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ప్రయత్నం చేస్తూ కొత్త భూరక్షణ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు. ఇది భూరక్షణ కాదు, భూభక్షణ. మీ ఆస్తి వేరే వాళ్ళ పేరుతో పెట్టి రికార్డులు మార్చేసి మీరు ఎవ్వరూ అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా కోర్టుకు పోవాలి. ఈ భూరక్షణ చట్టం ఒక బోగస్, ఇది ఒక ఫేక్. ఇది ఈ ఫేక్ ముఖ్యమంత్రి పేదవాళ్ళని బాధ పెట్టడానికి, మీ సొంత ఆస్తులు లాగేయడానికి చేస్తున్నాడు.
తెలుగుదేశం వస్తాని ఈ చట్టాన్ని రద్దు చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటింటికి చెప్పండి.